ఫుడ్ అసలు షో మొత్తంలో అత్యంత ప్రభావవంతమైనది ఫుడ్ అన్న. అవును, ఏంటి ఆకలితో చంపేస్తున్నారా? ఇబ్బంది బేసిక్ గా ఫర్ ద ఫస్ట్ టైం ఈ సీజన్ లోనే ఫుడ్ గురించి కూడా టాస్కులు పెట్టారు. ఓకే, సెకండ్ వారం ఫుడ్ గురించి టాస్కులు పెట్టినప్పుడు ఇద్దరం ఫుడ్ తిన్నాం, ఒకరికి ఫుడ్ లేదు, ఓన్లీ రాగి జావా అండ్ ఒకరోజు రాగి జావా, ఇంకో రోజు ఏమో అన్నము జస్ట్ పప్పు, అంటే కుక్ చేసుకోవద్దు, అంటే మిర్చి మసాలా అంటే ఏం రావు, ఓన్లీ సాల్ట్, అన్నము, కిచిడి, రాగి జావా ఈ మాత్రమే వాళ్ళకి ఇచ్చారు. ఈ మాత్రమే తినాలి 1 వీక్. ఎందుకంటే వాళ్ళ స్ట్రెంత్ ఎంత ఉందో చూద్దాము, వాళ్ళు ఎంతవరకు వాళ్ళు ఉండగలుగుతారో చూద్దాం అని చెప్పేసి వాళ్ళకి ఆ టాస్క్ పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళు అది అంటున్నారు. ఇప్పుడు సెకండ్ వీకే నువ్వు అంత పెద్ద టాస్క్ మీరు పెట్టినప్పుడు నేను ఏమనుకుంటానా, ఆబ్వియస్గా సెకండ్ వీక్ ఇంత పెద్ద టాస్క్ ఉంది, ఇప్పుడు నేను చీఫ్ అయిన తర్వాత నేను ఓడిపోతే 6 మందికి ఫుడ్ లేకపోతే ఘోరం కదా అని ఉంటుందా ఉండదా? మరి నువ్వు బిగ్ బాస్ తో ఫైట్ చేసినట్టు నేను ఎవరితో ఫైట్ చేయాలి మరి ఫుడ్ గురించి? ఇంకా అందుకనే బిగ్ బాస్ తో ఆర్గ్యుమెంట్ చేసిన, అన్న ఈ రూల్ ప్రకారం వాళ్ళకి అర్థమైతలేదు, మీరు చెప్పాలి అని మొత్తుకున్నది. ఎందుకంటే మనకు కూడా రాగి జావిస్తే ఏంది పరిస్థితి అనుకున్నా. బట్ థ్యాంక్ఫుల్లీ మాకు నార్మల్ రేషన్ ఏదో ఇచ్చారు, మేము తిన్నాం. సో జరిగింది. దీని మధ్యలో ఏం జరిగిందంటే నేను చీఫ్ అయ్యే కంటే ముందు మొత్తం రేషన్ అంతా అయిపోయింది. రేషన్ అంతా అయిపోతే అప్పుడు కూడా ఇనిషియేటివ్ తీసుకుని నేనే ఏమన్నా అంటే, అరే సాటర్డేకి మళ్ళీ చీఫ్లు అందరు మారిపోయారు కదా, ఒక పని చేద్దాము, ప్రస్తుతానికి మన దగ్గర ఓన్లీ మా టీంలో మాత్రమే గోధుమ పిండి ఎక్కున్నది. యష్మి పెద్ద గోధుమ పిండి ప్యాకెట్ తీసుకొచ్చింది, మిగతా ఎవ్వరి దగ్గర ఫుడ్ లేదు. సో నేనేమన్నా అంటే ఆ ఉన్న దాంట్లో పప్పు గిప్పు ఏదో వేసుకొని తిన్న తర్వాత గోధుమ పిండి ఒకటే ఉంది కాబట్టి గోధుమ పిండితోటి దోశలు చేసుకుందాం, సో దట్ ఆ క్వాంటిటీ చాలా రోజులు వస్తుంది, ఆ దోశలు ఎక్కువ రోజులు వస్తాయి, దానివల్ల కొంచెం మనం సర్వైవ్ కావచ్చు, మళ్ళీ ఫుడ్ టాస్క్ పెట్టేంత వరకు అని అనుకున్నప్పుడు 2-3 రోజులు ఓన్లీ గోధుమ పిండి దోశలు పప్పే తిన్నామన్నా. దానివల్ల ఏం జరిగింది, నాకు వడలే, లైఫ్లో ఫస్ట్ టైం తిన్నా, నాతో పాటు చాలా మందికి వడలే, ఎసిడిటీ టాబ్లెట్లు వేసుకున్నారు, ప్యాండీ టాబ్లెట్లు వేసుకుని. సో ఇంత సఫర్ అవుతున్నప్పుడు సడన్గా మన ట్యూస్డే రోజు మాకు ఫుడ్ టాస్క్ పెట్టారు, ఫుడ్ అంత వచ్చినాక పెద్ద కొట్లాట. ఇప్పుడు మీరు వండుకుంటారా మేము వండుకుంటాం, టైమర్ పెట్టారు 14 గంటలు. సో ఫుడ్ దగ్గర కొట్లాట పెట్టుకోవద్దు మామ, ఇద్దరం కలిసి కట్టుకొని రోజుకో 1.5-2 గంటలు టైం పెట్టుకొని మనం వండుకుంటూ పోయినాం అనుకో, 7 days మనకు ఫుడ్ టాస్క్ 14 గంటలు, అంటే రోజుకు 2 గంటలు, 2 గంటలలో ఆరాంసే పొద్దునకి మధ్యాహ్నానికి సాయంత్రం సరిపోయే ఫుడ్ మనం వండుకోవచ్చురా అని మేము కాంప్రమైజ్ అయ్యి ఏం చేసినాం, మేము వండుకున్నాం ఒకరోజు. అప్పుడే ప్రశాంతంగా తిన్నాం. 3 రోజుల తర్వాత ఫుడ్ సక్కలేక నువ్వు తినంగానే నెక్స్ట్ డే తెల్లారు అదే రోజు గుసబెట్టి ఇంకో నోటిఫికేషన్ ఏం పంపించారంటే ఎవరిది వాడే సపరేట్ వండుకోవాలి, కలిసి వండుకోవద్దు అన్నారు. నాకు మస్తు కోపం వచ్చింది. అప్పుడు బాధల మనిషి పుట్టుక ఉట్టరాలేదురా వీళ్ళు, నాకు అర్థం కాదు, అంటే తిననీకి పెడుతురా తినకుండానే పెడుతురా టాస్కులు, మనం కలిసి ఉంటే ఎందుకు వీళ్ళు ఓరుస్తలేరు, అంటే వీళ్ళకి కొట్టుకోవడమే కావాలా అన్నది మా మేజర్ ఫోకస్. దానిపైనకి వచ్చిన బాధలు వచ్చినప్పుడు, ఇప్పుడు నీకు తిండి లేకపోతేనే బాధ ఉంటుంది, నీకు పైసలు లేకపోతేనే బాధ ఉంటుంది, ఆ బాధలకి నువ్వు మాట్లాడేటప్పుడు కూడా నువ్వు క్లియర్ కట్ గా ఫార్మల్ గా మాట్లాడాడు మనిషి అనేటోడు బరాబర్. లోపల పెయిన్ ఉన్నప్పుడు ఏదో ఒక బాధ వస్తుంది, కడుపు కాలినప్పుడు బాధ వస్తుంది అన్న. ఇప్పుడు ఆ మాటలు తప్ప నేను కూడా చెప్పిన, ఆ మాటలు తప్పు, కానీ నేను అన్న ఇంటెన్షన్ ఏంది అసలు అడిగిరా నన్ను ఎవడన్నా ఏ ఇంటెన్షన్ తో అన్నావని? జస్ట్ నేను అడగంగానే జస్ట్ సైకోలా బిహేవియర్, సైకో బిహేవియర్ అంటే ఏందన్నా, వాడు ఎప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతుందో అర్థం కాకుండా ఆ సైకో బిహేవియర్ అన్నది. ఆ మనిషి పుట్టుక నువ్వు బాధలో అని నాగార్జున అనడం కూడా చాలా రాంగ్. అట్లా ఎట్లా అంటారు? ఇప్పుడు నేనంటే పోరన్నా అన్న, ఇప్పుడు ఆయన ఎట్లా అంటారు? ఇంత పెద్ద మనిషి, ఇది ఆఫ్టర్ బోడిముండ గేమ్, ఇది ఏమన్నా కానీ అట్లీస్ట్ నువ్వు అన్న పర్సన్ కూడా మిత్, బిగ్ బాస్ అనేవాడు ఒక మిత్ ఎగ్జాక్ట్లీ. వాడిని నువ్వు అంటే అంత పర్సనల్ గా తీసుకొని ఇట్లా ఊగిపోవడం అంటే నాకు అసలు అక్కడ నేను బాధ అనిపించింది. ఎందుకంటే సైకో బిహేవియర్ అంటే కాన్షియస్ లేకుండా ఇష్టం వచ్చినట్టు చేయడం. నేను బాధల మాట్లాడిన మాటలు అదే నాకు నవ్వొచ్చింది. మిగతావన్నీ మీరు చూస్తే ఆ 2 మాటలు ఏది, వీళ్ళు తినడానికి పెడుతురా తినకుండా ఉండడానికి పెడుతురా టాస్కులు అని అన్నా. నన్ను ఏం అడగాలి నిజంగా కూడా నేను ఫీల్ అయింది ఎక్కడ అంటే, ఎందుకు అన్నావు చెప్పు అని అడగాలి. అడిగిన తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు నేను రాంగ్ అయితే నువ్వు రాంగ్ మాట మాట్లాడినావు తప్పు అంటే ఎగ్జాక్ట్లీ కదా. వాళ్ళు బిగ్ బాస్ అనేది పర్సనాలిటీ డెవలప్మెంట్ షో అని పెద్ద మాట చెప్పినప్పుడు, అదే పర్సనాలిటీ డెవలప్మెంట్ షో అయినప్పుడు నా పర్సనాలిటీ తప్పునప్పుడు నన్ను పిలిచి నువ్వు వార్నింగ్ ఇవ్వాలి. నాకు బాబు నువ్వు కోపంలోనో బాధలనో ఏదో జోకులకరంగా లిమిట్స్ క్రాస్ అవుతున్నావు, ఇట్లా మాట్లాడితే ఇంకోసారి నీకు వార్నింగ్ ఉండదు, పంపిస్తాను నువ్వు అంటే నేను నా నోరు అదుపులో పెట్టుకుంటా. అసలు బిగ్ బాస్ మీద జోకులు వేయొద్దురా బాయ్, వాళ్ళు ఫీల్ అవుతారని నేను అనుకుంటా. ఇప్పుడు నేను నా బాధను కూడా నేను మాట్లాడదాను, బాధలో కూడా నాకు కోపం వస్తే నేను కంట్రోల్ చేసుకుంటా, ఏదో ఒకటి చేసుకుంటా, దాన్ని ఓవర్కమ్ చేస్తా. అట్లీస్ట్ ఎట్లో అట్లా ఓవర్కమ్ చేసుకోవడం నేను మంచినే కదా ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు కూడా నాకు జస్ట్ వార్నింగ్ ఇవ్వకుండా ఒకటేసారి నువ్వు టక్కని నేను ఏదో బిగ్ బాస్ గురించి నువ్వు తిట్టినప్పుడు ఎప్పుడు కూడా బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వలేదు? ఒక్కసారి రాలే అన్న మిత్రమా, ఒక్కటే ఒకసారి వచ్చింది వార్నింగ్. ఏంది అని అంటే, సోఫాలో కూర్చున్నప్పుడు అందరూ నా మీద జోకులు వేశారు,
అందరూ బిగ్ బాస్ రూల్స్ కి అగెనెస్ట్ గా మాట్లాడారు, కానీ అందరికంటే ఎక్కువగా అసభ్యంగా అభయ్ మాట్లాడిండు, అందుకని అభయ్ని చీఫ్ నుంచి తీసేస్తున్నా అన్నాడు. నేను అసభ్యంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు ముందు నుంచి ఏం చేస్తున్నావు నాకు వార్నింగ్ ఇవ్వకుండా అని నా పాయింట్. ఏం అసభ్యంగా మాట్లాడారు? ఏది అదే బిగ్ బాస్ కి ఇప్పుడు వాళ్ళ పెళ్ళాం కొట్టినప్పుడల్లా అది అసభ్యం అంటే ఇప్పుడు నేను అరే నా పెళ్ళాంకి అసలు ఎప్పుడు వండే పెట్టరా నా పెళ్ళాంకి నాకు ఊకేలు అవుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ జోక్లు అనేది వెరీ క్వైట్ కామన్ అండ్ తెలంగాణలో పెళ్ళాం అనేది చాలా క్యాజువల్. అసభ్యం ఏడైందంటే ఇప్పుడు మనిషి పుట్టుక పుట్టిరని నేను మాట్లాడిన దానికి ఆ పక్కనే ఈ డైలాగ్ యాడ్ చేసి నువ్వు మ్యూజిక్ వేస్తే రెండు సీరియస్ గా మాట్లాడినట్టే ఉంటాయి. అసలు అది వేరే కాంటెక్స్ట్, ఇది వేరే కాంటెక్స్ట్. నేనే కాదు బొచ్చడం మంది అన్నారు. ఏమన్నారు ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, మా పాప రాస్తుంది ఇట్లాంటి టాస్క్లు నేను అన్న తర్వాత బిగ్ బాస్ నీ క్రియేటివ్ నన్ను కూడా పిలవండి, మేము రాసిస్తాం దీనికంటే బెటర్ జోకులు, మీకు సైకోగాలు మీరు, మీకంటే సైకో గేమ్స్ మేము కూడా వేస్తాం, మీకంటే సైకో మా యష్మియా ఉన్నది, లేకపోతే మా వీళ్ళే ఉన్నారు, మా సోన్సో క్యాండిడేట్ ఉన్నాడు, మేము ఇంకా సైకో గేమ్లు రాస్తా ఉంటాం అని చెప్పి నేను కాదు నాతో పాటు చాలా మంది అన్నారు. నీకు అర్థమైందా అన్న? సో అందరూ మాట్లాడుతున్నప్పుడు తల ఒక జోక్ వేసినప్పుడు నేను కూడా ఒక మాట మాట్లాడినా, కానీ అది ఒక్క పదం పట్టుకొని నేను మాట్లాడే అన్ని ఓ దగ్గర ఏరుకొని వచ్చి పెడితే అది ఇప్పుడు దాన్ని ఏమంటారు అన్న, ఇంటెన్షనల్ గా బయటికి పంపించే ఆలోచన. ఎగ్జాక్ట్ నాకు అదే అనిపించింది. సో నాకు నేను ఫీల్ అయినా, ఇంకెక్కడ ఫీల్ అయినా అంటే ఘోరంగా డైరెక్ట్ గా వాళ్ళు నన్ను వార్నింగ్ ఇచ్చారు. నేను సారీ చెప్తా బిగ్ బాస్, నన్ను కన్ఫెషన్ రూమ్ పిలవండి, ఎందుకంటే ఎవడైనా ఎంత పెద్ద తోపు రూమ్ కనైనా కన్ఫెషన్ రూమ్ కి రావాల్సిందే. ఇప్పుడు నేను టాస్క్ ఆడుతున్నప్పుడు నేను సరిగా బిహేవ్ చేయనప్పుడే యాజ్ ఎ సంచాలక్గా నన్ను లోపలికి పిలిపించి బిగ్ బాస్ నాకు మీరు ఇట్లా కాదు ఇట్లా చేయాలి, ప్రతిదీ మళ్ళీ స్టార్టింగ్ నుంచి మీరు మళ్ళీ మొత్తం గేమ్ ప్లే మళ్ళీ చేయండి అని చెప్పి నాకు చెప్పి పంపించిన మీరు, నేను బిగ్ బాస్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు, క్రియేటివిటీ మీద వాళ్ళ మీద జోకులు వేస్తున్నప్పుడు నువ్వు చాలా రూల్స్ దాటుతున్నావు, ఇట్లా చేస్తే మంచిగా ఉండదు, నాకు ఒక్క వార్నింగ్ అని వస్తుందా రాదా అన్న? 100% సిగరెట్ తాగినప్పుడు మాట్లాడొద్దన్న దానికి వార్నింగ్లు వస్తాయి, పాటలు పాడిన దానికి వార్నింగ్లు వస్తాయి, దరువులు వేసిన దానికి వార్నింగ్లు వస్తాయి, ఇంగ్లీష్ మాట్లాడిన దానికి వార్నింగ్ వస్తాయి, బూతులు మాట్లాడిన దానికి వార్నింగ్ వస్తాయి, అమ్మాయిలకు ఇష్టం లేకుండా హక్ చేసుకున్నా వార్నింగ్ వస్తుంది. కానీ నేను బాధలో 2 మాటలు అంటే నాకు వార్నింగ్లు రావు. నాకెందుకు రావు మరి వార్నింగ్లు? నేను అప్పటికే చీఫ్ 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 అని చీఫ్ నే మీరు చాలా చీఫ్ చేశారని చెప్పి ఫీల్ అయినా, నేను వాడే నామినేట్ చేసుకోవాలన్న పదానికి. ఆ తర్వాత అన్ని రూల్స్ నాకు అగెనిస్ట్ గా పోతా ఉంటే ఇక నాకు బాధ రాదా అన్న? ఇక నువ్వు ఏం చేసినా నేను కుట్రాబాయ్ నేను నీ కిందనే ఉంటా అని చెప్పి మాట్లాడతామా అన్న? బాధ వచ్చినప్పుడు ఎవడైనా మాట్లాడాలి కదా. రైజ్ ఇప్పుడు నువ్వు వాయిస్ రైజ్ చేయడం అనేది స్వతహాగా మనిషికి ఇచ్చే హక్కు ఎవడైనా కూడా. అది ఎంతవరకు లిమిట్ ఉండాలనేది మీరు చెప్పండి, ఆ లిమిట్ ప్రకారం నేను మాట్లాడతా. నాకు తెలియదు, నేను బాధలో మాట్లాడినా, నాతో పాటు మిగతా వాళ్ళు అందరూ జోక్ చేస్తే అందరినీ పక్కన పెట్టి నువ్వు నన్ను టార్గెట్ చేసినావు, ఓకే, నన్ను చీఫ్లకి వెళ్ళి తీసేసినావు, నేను టోటల్లీ అగ్రి. అప్పుడు కూడా కెమెరాకి వెళ్ళి నాతో పాటు 5 మంది ఉన్నారు. నేను తప్పు చేయడం వల్ల నా కిందున్న 5 మంది కూడా చీఫ్ కి అర్హుడు కాదు అని మీరు మాట్లాడారు. కానీ నేనేమంటా అంటే వాళ్ళ 5 మందికి సపరేట్ లైఫ్ ఉన్నది, నా వల్ల మీరు వాళ్ళని బలి చేయకండి, వాళ్ళ కెరియర్ తప్పు పోకూడదు. సో నేను దేనికైనా రెడీ ఉన్నాను. నన్ను జైలుకి పంపిస్తారా పంపించండి, అదే మా హౌస్ లో జైలు ఉంటుంది కదా, నన్ను బయటకు పంపించేస్తారా పంపించండి, కానీ నా వల్ల దయచేసి వాళ్ళ 5 మంది లైఫ్ మాత్రం ఆపకండి, ఇది కరెక్ట్ కాదు. నన్ను కన్ఫెషన్, ఎందుకంటే మీరు అసభ్యకరమైన పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, నా స్లాంగ్ లో నేను కొన్ని పదాలు మాట్లాడతాను. ఇప్పుడు నేను అరే మెంటల్ గానవా దమాక్ లేదనేది నేను రెగ్యులర్ గా చాయ్ తాగుతూ క్యాజువల్ గా మాట్లాడుకునే మాటలేదు, అవి పెద్ద బూతులు కావు, మీకు తెలియకపోవచ్చు అవి ఆ పదాలు. సో నేను దానికైనా సమాధానం చెప్తా. అండ్ నేను నిజంగానే తప్పు మాట్లాడినంటే బరాబర్ సారీ బిగ్ బాస్, నేను ఇంకోసారి తప్పు చేయని చెప్తా. అండ్ బయటకు వచ్చి నాతో పాటు మిగతా 11 మందికి మీరు ఇట్లా మాట్లాడకండి రా నేను కన్ఫెస్ చేస్తా, సో దట్ అట్లీస్ట్ వాళ్ళన్నా కంట్రోల్ తప్పకుండా వాళ్ళన్నా ఉంటారు, వాళ్ళు కూడా కంట్రోల్ తప్పకుండా ఉంటారు కదా, వాళ్ళకు కూడా అవసరమే కదన్నా. సో నేను చెప్తా, నన్ను పిలవండి అని అన్నా. నేను నాతో పాటు మిగతా వాళ్ళందరికీ అరే దయచేసి ప్రతి ఒక్కడు వెళ్ళి వాడి వల్ల మేమెందుకు సఫర్ అవ్వాలి, బిగ్ బాస్ వాని కన్ఫెషన్ పిలవండి అని చెప్పి మీరు అందరు కెమెరాకి వెళ్ళి చెప్పండి రా అన్న. మణికంఠ వెళ్ళిండు, యష్మి వెళ్ళింది, అందరూ మాట్లాడారు, అయినా కూడా నన్ను విలువలేదు. సో శుక్రవారం నాకు తేడా కొట్టింది. నేను అన్నా బిగ్ బాస్ మీరు నన్ను ఈ రోజు కన్ఫెషన్ పిలిచిర్రా, మీరు నిజంగా నాకు ఛాన్స్ ఇస్తున్నట్టే, మీరు పిలుస్తలేరా, ఇట్స్ క్లియర్ దట్ మీరు నన్ను సాటర్డేకి ఫ్రేమ్ చేస్తున్నారు, ఐఎమ్ రెడీ అని చెప్పేసిన డైరెక్ట్ గా. ఇక అది కూడా అర్థం కాదా ఇక నాకు ఇంత ఏజ్ లో ఇంత తిరిగిన లైఫ్ లో. సో క్లియర్ గా నాకు అర్థమైంది, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు సాటర్డే నన్ను ఫ్రేమ్ చేసిర్రు, మాట్లాడిర్రు, బట్ థ్యాంక్ఫుల్ అక్కడ టీం అందరు సపోర్ట్ చేసిర్రు. నాగార్జున సార్ కూడా మళ్ళీ పోనీలే పాపం పోనీ వానికో ఛాన్స్ ఇద్దామని ఆయన ఆపిండు. కానీ నువ్వు 4 రోజులు నా గురించి నెగిటివ్ పోర్ట్రే చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఓటింగ్ పడలేదు అంటే నేను ఎవరిని అడగలుగుతా? ఆ ఓటింగ్ సిస్టమ్ ఎట్లుందో నాకు తెలియదు, ఏమైందో నాకు తెలియదు. లాస్ట్ లో పెట్టారు, లాస్ట్ లో పెడితే లాస్ట్ లో ఎవడెత్తాడు ఓట్లు, నీకు ఆ ప్రయారిటీ లేకుండా చేశారు, చాలా వాంటెడ్ గా అన్ని రకాలుగా ఫ్రేమ్ చేశారు వాళ్ళు. సో ఇక నాకు నేను ఫీల్ అయినా, నేను బయటకు వచ్చి 1.5 డే టాస్క్ 3 రోజులు చూపించారన్నప్పుడే నాకు అర్థమైపోయింది.